నిన్న నైట్ మా బాబు అమ్మ రేపొద్దున్న నాకు లంచ్ బాక్స్లోకి చపాతీ మష్రూమ్ మసాలా కర్రీ చేసి పెట్టమ్మా అన్నాడు. నేను సరేరా చేస్తానులే అన్నాను. మార్నింగ్ లేచి టైం చూసేసరికి 6:30 అయింది. 7:30 కల్లా మా బాబుకి టిఫిన్ బాక్సు లంచ్ బాక్సు అన్నీ రెడీ చేసి పెట్టాలి. 1 అవర్లో నేను టిఫిన్ చేయాలి, దాంట్లోకి చట్నీ చేయాలి, చపాతీకి పిండి కలిపి చపాతీలు చేయాలి, కర్రీ చేయాలి. ఇవన్నీ 7:30లోపు అయిపోవాలి. పోనీ ఈ మష్రూమ్ కర్రీ ఆపేసి ఏదైనా సింపుల్గా అయ్యే కర్రీ చేద్దామా అంటే ఆల్రెడీ నిన్న నైటే మా బాబుకి ప్రామిస్ చేశాను కాబట్టి వాడు ఇప్పుడు అస్సలు ఊరుకోడు. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా అన్నట్టు ఇంకా ఫాస్ట్గా అన్నీ చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి. బ్రేక్ఫాస్ట్లోకి అయితే గుంత పొంగనాలు వేసి అందులోకి పల్లీల చట్నీ చేశాను. ఈ కర్రీ స్టార్ట్ చేయడానికి ముందే చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాను. కర్రీ ఫినిష్ అయ్యేలోపు వాడి కోసం మాత్రం ఒక 3 చపాతీలు అయితే చేశానండి. ఇంకా మా బాబుకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మిల్క్ అయితే కలిపేసి ఇచ్చేసాను. ఇంకా స్నాక్స్ బాక్స్లోకి అయితే వాడికి ఫ్రూట్స్ పెట్టానండి ఈరోజు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ మధ్యలో మా పాప అయితే లేచి వచ్చేసింది. ఇంకా తనకు కూడా గుంత పునుగులు అయితే వేసేసి ఇచ్చాను. తను తింటూ ఉంది. ఎలాగలా కష్టపడి 7:30 కల్లా అయితే మా బాబుకి లంచ్ బాక్స్ ఇచ్చేసానండి. ఇంత హడావిడిగా చేసిన కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి. ఈ కర్రీ చపాతీలోకే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసే వీడియోలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.